అరే ఇంత చిన్న చెట్టుకి దానిమ్మకాయ కాసిందా? ఊరు 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 భలే ఉన్నదా. నర్సరీ భలే ఉందా ఇది మాత్రమా. చాలా బాగుంది నర్సరీ. ఆహా, ఈ పూల చెట్లు చూస్తుంటే ఘంటసాల గారు గుర్తొస్తున్నారు. ఘంటసాల గారి పుష్ప విలాపం గుర్తొస్తుంది. ఒకసారి ఘంటసాల గారి ఆ పుష్ప విలాపాన్ని గుర్తు తెచ్చుకున్నాం. మనకి ఉండగా గూగుల్ తల్లి దాంట్లో పడదాం. నేనొక పూల మొక్క కడ నిల్చి శివాలున కొమ్మ వంచి గోరానెడు నంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు బావురుమన్నవి కృంగిపోతి నా మానసమందేదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. ఊలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అకట దయలేని వారు మీ ఆడవారు. ఏముందండి, జంజాల పాపయ్య శాస్త్రి గారి రచన, ఘంటసాల గారి కంఠం. ఓహో, ఈ పుష్ప విలాపం. ఎవరైనా నర్సరీకి వచ్చి పద్యాలు పాటలు పాడుతున్నాడా? సార్, ఏం సార్ ఇక్కడికి వచ్చి ఘంటసాల పాటలు పాడుతున్నారు? అవునా, ఘంటసాల గారి పాటలు అంటే ఏంది మీకు ఆణి ముచ్చాలి కదంటే. ఏం ఆణిముత్యాలు సార్, ఈరోజు ఎవరు పాడుతున్నారు సార్ పాటలు అయ్యే? ఏంది నువ్వా ఎవరు పాడుతున్నారు ఏంది? బ్రహ్మాండంగా మేము పాడలే. ఇప్పుడు ఘంటసాల గారి పాట ఎంత మృదు మధురంగా ఉందా. ఏం పాట? పూలు దారాలతో గొంతు గురి బిగించి పాడలా. అమాయకుడు లాగున్నారు మీరు. ఏం సార్ ఈ రోజుల్లో ఆ పాటలు ఎవరు అంటారు సార్? ఇంకేం పాటలు వింటారు? ఈ రోజుల్లో ఉండే పాట ఎటువంటి తెలుసా? ఊ అంటావా మావా, ఊహు అంటావా మావా, ఇట్లాంటి పాటలు. అట్లాంటి పాటలు వినేవాళ్ళు ఉండొచ్చేమో కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ నిమిషం అయినా వినే పాటలు ఘంటసాల గారి పాటలు. మీరు ఏంది మీరు భలే ఓడివాను. తమరెవరా? నేను ఇక్కడ వర్కర్ని. ఏందో పెద్ద ఓనర్ లెవెల్లో బిల్డప్ ఇచ్చి చెప్పావు. నేను ఓనర్ని అన్న లెవెల్లో వర్కర్ని అనే. వర్కరా? ఇంతకీ మీకేం కావాలా? జిలేబీ కావాలా? స్వీటు మైసూర్ పాక ఇప్పిస్తా. సార్, ఇక్కడ మొక్కలు అమ్మే చోటు, ఇక్కడ జిలేబీలు ఎందుకు దొరుకుతాయి తెలుసు కదా. ఎందుకు అడగటం అయితే ఏం కావాలని అడగటమా? మొక్కల కోసమే వచ్చాం ఇక్కడ. ఏమేమి మొక్కలు దొరుకుతాయి ఇక్కడ? అన్ని మొక్కలు దొరుకుతాయి. అన్ని మొక్కలు దొరుకుతాయా? అన్ని మొక్కలు దొరుకుతాయి. అన్ని మొక్కలు దొరుకుతాయా? ఏ టు జెడ్ ప్రతి మొక్క దొరకదు సార్ ఇక్కడ. గంజాయి మొక్క దొరకదా సార్? గంజాయి మొక్క దొరకదు సార్ ఇక్కడ. చెప్తావు కదా అన్ని రకాల మొక్కలు దొరుకుతాయనే. ఇవన్నీ వేస్తే తీసుకుపోయి బొక్కలో వేస్తారాడ. ఓకే ఓకే ఆల్రెడీ హోమ్ మినిస్టర్ 8 దాటి గంజాయి వాళ్ళని తీసుకుపోయి మొత్తం నీరు లోపల ఇవ్వమంటుంది. అవునా సార్? అటు కాదులే, నోట్లో ఫ్లో వచ్చేసింది. అయ్యో అమ్మ. లేదు లేదు లేదు,
ఒకసారి మొక్కలు చూపిస్తా, మిగతా రండి. ఏమైనా ఎన్ని రకాల మొక్కలు అన్నీ చూపిస్తారండి. రా. రండి సార్, చూడండి సార్, ఎన్ని మొక్కలు మీకేం కావాలో చూసుకోండి. బాగున్నాయి. బాగున్నాయి. ఓకే ఓకే. గులాబీ సార్ అదే. ఇంకా ఉన్నాయి సార్, రండి చూద్దరు రండి. ఇదిగో ఈ పక్క కానీ ఈ కానీ మీకు ఈ పూల మొక్కలు ఇంకా ముందు ఇంకా కూరగాయలు గీరగాయలు ఏ కావాలన్నా సార్ మొక్కలు ఇబ్బంది లేదు. ఓకే ఓకే. అయినా మొక్కలు అనేవి ఎట్టయినా సరే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చెట్లని ఈ మధ్య చాలామంది కొట్టేస్తున్నారు. అవును సార్, కొట్టేస్తా ఉండరు. అవును, ఇప్పుడు చెట్లు ప్రగతికి మెట్లు అన్నారు. అవును అవునా? పర్యావరణానికి మనం పర్యావరణాన్ని రక్షించుకునే క్రమంలో ఆ చెట్లను పోషించుకోవాలి కదా. అవును, చాలా మంది కొట్టేస్తున్నారు. అదే నాకు బాధగా ఉంది. నిజమే సార్. అది ఎద్దో కానీ సార్, ఇన్ని చెట్లు ఉంటాయి, చెట్టు కింద పునుకున్న జ్ఞానం ఒకరు కూడా లేదు సార్. చెట్టు కింద ఎందుకు పడుకుంటారు? వాళ్ళు ఇల్లు కొనుక్కోనంటే ఇంట్లో పడుకుంటారు, బెడ్రూమ్లో చెట్టు కింద పడుకుంటాడు. ఏం మాట్లాడుతున్నాం సార్? చెట్టు కింద కానీ పగలు పునుకున్నాం అనుకో, అవి ఆక్సిజన్ వదిలి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటాయి. మరి మనకి ఆక్సిజన్ అవసరంగా, అవి పడుకోవచ్చుగా. రాత్రిపూట అదే పొగులు సార్, రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ ని వదిలి ఆక్సిజన్ పీల్చుకుంటాయి చెట్లు. కాబట్టి చెట్టు కింద పడుకోవచ్చు అంటావు. ఇప్పుడు ఎవడు పడుకుంటున్నాడు లేవా చెట్ల కింద నువ్వు చెప్పినట్టు. దుప్పటి నెగడదాన్ని 16 మీద ఏసీ పెట్టి నేను అట్ట పడుకుంటాం కానీ మనకు నిద్ర పట్టదు. ఏమన్నా తలకాయ ఉందా? 16 ఏసీ పెట్టడం దేనికి? దుప్పటి నెగడ తీసుకుని కూడా దేనికే అవసరమా? అలవాటు అయిపోయిందా అట్ట. ఏం చేయమంటావా? చెట్టు కింద పడుకోమంటా? ఖచ్చితంగా పొగులు పునుకొని రాత్రులు కాదు. ఏ చెట్టు కింద పడుకోమంటా? చూపిస్తారా? అయితే ఇప్పుడు మనం చెట్ల కింద పడుకుంటే మంచి ఆక్సిజన్ వస్తుంది అంటావు. అవును సార్. ఏ చెట్టు కింద పడుకోమంటావు చెప్పు సార్. మర్రి చెట్టు ఉంటది కదా, దాని కింద పడుకున్నారు అనుకోండి, మంచి నీడ గాలి బ్రహ్మాండంగా ఉంటుంది సార్. మర్రి చెట్టు ఉందా మీ దగ్గర? చూపిస్తారండి. పడుకుందాం. సార్ ఇదిగోండి మర్రి చెట్టు. మర్రి చెట్టు సార్. బుద్ధి ఉందా నీకేమన్నా? ఏమే దాని కింద ఎట్ట పడుకుంటావు చెప్పు? ఈ చెట్టు కింద ఎవడు పడుకుంటా? ఎట్ట పడుకుంటావు? నువ్వు పడుకొని చూపించు. నేను దాని కింద పడుకున్నాను సార్. చెప్తే అయితే మర్రి చెట్టు కింద గాలి వస్తుంది. మర్రి చెట్టు కంటే దీని కింద మొలుకోమని చెప్పేది. ఇట్లా చెట్లు బయట పెద్ద ఉంటాయి, దాని కింద మొలుకోమని చెప్పేది. ఇప్పుడు నేను అవన్నీ ఎత్తుక్కుంటా బొమ్మంటాను నన్ను. ఇప్పుడు మరి పోవాలి ఎవరి కోసమనే. మరి అది ఇదేంది? ఈ చెట్టు ఏంది? దీన్ని బౌన్సాయి చెట్టు అంటారు. పవన్ సాయి చెట్టు? పవన్ సాయి వాడేవాడు సార్. కాదు సార్, బౌన్సాయి చెట్టు. బోన్సాయి చెట్టు అంటే ఇది ఇంతే ఉంటది అనమాట, ఎంతకంటే పెరగదు. ఓహో, ఇదా? ఇళ్లలో పెట్టుకుంటారు దీన్ని. ఓకే ఓకే ఓకే. బాగుందయ్యా. ఎంత ఇది? ఎంత అవుద్ది? ముందుకు 5,000 ఉంటుంది సార్. ఓ 5,000 అవుద్దా? దీన్ని తీసిపోయి ఇప్పుడు నేను బీరోలో పెట్టుకోవాలి. అయితే బీరోలు దేనికే? అంతే కదా. అయితే వచ్చినోడు ఎవడన్నా ఎత్తుకోపోతే 5,000 పోయినట్టే కదా లెక్క. ఎందుకు పోద్ది సార్? దాన్ని నీట్గా మీ ఇంట్లో హాల్ ఉంటది కదా, హాల్లో మూల పెట్టండి, చూసేదానికి బ్రహ్మాండంగా ఉంటది. ఓకే ఓకే, అట్ట అంటావా? ఓకే, బాగుంది, చాలా బాగుంది. అసలు నర్సరీ చాలా అందంగా ఉంది. పూల మొక్కలు చుట్టూ అంతా హ్యాపీగా ఉంది, బాగుంది. సార్ మీరు పని చేయండి, మా దగ్గర మంచి మంచి వెరైటీ పూల మొక్కలు ఉన్నాయి, తీసుకుపోయి ఇంటి ముందు పెంచుకోండి. వచ్చిన వాళ్ళు చూసేదానికి చాలా అందంగా ఉంటది, సూపర్గా ఉంటది. పూల మొక్క తీసుకుపోయి మా ఇంటి బయట వేయమంటావు? నువ్వు వస్తా మా ఇంటికే? దేనికే? కాపలా గాయటానికి. నేను సార్ కాపలా? మా ఆవిడ నన్ను వేసింది పూల మొక్క ఒకటి తీసుకుపోయి బయట వేస్తే దానికి కాపలాగా నన్ను పెట్టింది. 3 రోజులు నిద్రలేదు. చూడు కళ్ళు ఎట్టున్నాయో నాకు. దేనికనే? దేనికేంది? పొద్దున్నే ఎవడో ఒకడు కవర్ తీసుకొచ్చేది, దాని పూలు కోసుకొని పోతున్నాడు. దాన్ని ఇంకా దానికి కాపలా పెట్టి నన్ను 3 రోజుల నుంచి నన్ను చంపుతుంది స్వామి. ఏడ అన్ని దగ్గరలో ఇదే పరిస్థితి. మనం పూల మొక్క వేయటం, వాళ్ళు పూలు కోసుకోవటం, ఇది పరిస్థితి. అట్లా ఏమంటా ఇప్పుడు? వద్దులే కానీ ఇంత మీకేం మొక్క కావాలో చెప్పండి, రండి చూడండి. చూపించు, ఏమేమి ఉన్నాయి చూపించు. చూడండి సార్, మంచి మంచి అందమైన మొక్కలు ఉంటాయి, పూల మొక్కలు. ఇట్లా వద్దంటారు ఏంది? నాకు అర్థం కాదు. మీరు వద్దులే కానీ ఎందుకు టెన్షన్ మనకి? ఆ పూల మొక్కలా? పూల మొక్కలు నేను తీసుకుపోవటం, నేను కాపలా ఉండటం, తెల్లారుజామున ఎవడో ఒకడు వచ్చి కవర్ తీసుకొని ఆ పూలు కోసుకొని పోవటం, ఇవన్నీ ఎందుకు? వద్దుగానే పళ్ళ చెట్లు ఏమన్నా ఉంటాయి చెప్పు నాకు. ఇదిగో మర్చిపోయి, ఇదిగో చూడు
ఇట్లాంటి పళ్ళ మొక్కలు ఉంటే ఏమేమి ఉన్నాయి చెప్పు. పళ్ళ మొక్కలా? ఓ చాలా ఉన్నాయి. చెప్పండి ఏమేమి ఉన్నాయా? ఏం లేదు సార్, జామ, అరటి, బొప్పాయి, దానిమ్మ, యాపిల్, పనస, కమల, సపోటా, పుచ్చకాయ, డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అన్నీ ఉన్నాయి సార్. ఏమన్నా అర్థమైంది నువ్వు చెప్పిందే? ఏమే ఆ హోటల్లో సర్వర్ చెప్పినట్టు చెప్పారా? నిదానంగా చెప్పు. ఏమేమి ఉన్నాయా? ఏంటంటే అట్ట చెప్తే ఎట్ట అర్థం అవుద్ది మాకు? నిదానంగా చెప్పు. నిదానంగా చెప్తే అంటే సార్ బిజినెస్ టైం అవుతుంది, మీద సరిపోతుంది నాకు. అవునండి, ఇప్పుడు మీ పని ఏంది? ఇది కదా మళ్ళీ ఒకసారి చెప్పాను. చెప్పు. జామ, అరటి, బొప్పాయి, దానిమ్మ, యాపిల్, పనస, కమల, సపోటా, పుచ్చకాయ, డ్రాగన్ ఫ్రూట్స్ అన్ని మొక్కలు ఉన్నాయి సార్. సగమే అర్థమైంది ఇప్పుడు. మిగతా అంటే 4, 3 ఇంకొకసారి ప్లీజ్ ఏమనుకో, ఇంకొకసారి ఏమేమో మీ దండం పెడతాను సార్, లాస్ట్ అది ఫైనల్ సార్. నీట్గా ఈని ఏం కావాలి చెప్పండి సార్, నేను ఇస్తాను. ఓకేనా సార్? జామ, అరటి, బొప్పాయి, దానిమ్మ, పనస, కమల, సపోటా, పుచ్చకాయ, డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి సార్. మొక్కలన్నీ ఉన్నాయా? ఇది కాదు నాకు కావాల్సిందే. నాకు కావాల్సిన మొక్క చెప్పనే లేదు నువ్వా? పూల మొక్కలు చూపించా వద్దన్నారు, బౌన్సాయి మొక్కలు చూపించా వద్దన్నారు, పళ్ళ మొక్కలు చూపించి వద్దన్నారు. ఇందుకు నీకేం మొక్క కావాలి సార్? మా ఆవిడ అడగమంది అశ్వగంధ మొక్కలు దొరుకుతాయి ఇక్కడ. అర్థమైందిలే. ఏం అర్థమైందా? మీ ఇంట్లో అశ్వగంధ మొక్క ఏదన్న సంగతి సార్. దానికి అశ్వగంధ మొక్క తిని సార్ పెంచుకోవడం. ఏ ఆయుర్వేద షాప్కి వెళ్ళినా కూడా అశ్వగంధ లేహ్యం, అశ్వగంధ మాత్రలు ఉంటాయి, అవి తీసుకోండి. థ్యాంక్ యూ సార్.